సునీల్ గారు సార్, పవన్ కళ్యాణ్ గారి అఫీషియల్ ప్రెస్ నోట్లో ఆ నలుగురు అనే పదం వాడి సినిమాని ఆపుతున్నారు అని చెప్పి డైరెక్ట్గా ఎలిగేషన్ చేశారు. సో దాని గురించి ఏంటి సార్? తప్పు సార్, ఎవరు ఆపడు సార్. ఆయన సినిమా ఎందుకు ఆపుతారు? ఆయన సినిమా ఆపితే నెక్స్ట్ వీక్ నా సినిమా కూడా ఉంది కదా. అసలు అయింది అయితే ఇంపాసిబుల్ ఎవరైనా ఆపడం. ఆయన తుఫాన్ ఆయనకి ఎవరు ఆపుతారు సార్? మోడీ గారే అన్నారు మేము ఎంత ఆఫ్టర్ ఆల్ వీఆర్ నో బడీ సార్. అసలు ఆ బంద్ ఇష్యూలో ఆ రోజు మీటింగ్లో నేను లేను. I was out of station at a temple. I was shocked to listen that why they are talking all that. It's wrong, sir. సునీల్ గారు హ్యాట్రిక్ కొట్టారు, కంగ్రాచులేషన్స్ మూడోసారి ప్రెసిడెంట్గా. అది దీని గురించి మెయిన్ ఏంటంటే ఈ సమస్యలు అంతకుముందు కూడా ఇదివరకు కూడా కొన్ని ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. మీరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎందుకు సాల్వ్ కాలేదంటే? ఇప్పుడు అయిపోతుందండి. ఇప్పుడు కమిటీ వేసారు. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. దే విల్ డీల్ విత్ ఇట్. శ్రీధర్, మీరు పుట్టక ముందు పుట్టిన సంస్థ ఇది. సో దీంట్లో ఫస్ట్ టైం మీరు సెక్రటరీగా చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు? I was in this body from last 25 years as a EC member, as a joint secretary, as a vice president. But this time I want to become a general secretary. Everyone said that's mostly welcome. And చెప్పి they gave me the district. సునీల్ గారు, అయితే ఆ నలుగురు అనే వర్డ్ బాగా వినే ఉంటారు కదా. అల్లు అరవింద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక క్లారిటీ ఇచ్చారు, దిల్ రాజు గారు ఇచ్చారు. బట్ సురేష్ బాబు గారు, సునీల్ నారాయణ గారు క్లారిటీ ఇవ్వలేదు. అనవసరం అనుకున్నారా క్లారిటీ ఇవ్వడం? ఆ నలుగురు మీనింగ్ ఏమిటిది? థియేటర్స్ బంద్ మీద ఆ నలుగురు ఉన్నారు అని చెప్పి ఒక టాక్ వచ్చింది కదా. రాంగ్ అది. ఆ నలుగురు ఏమిటిది? ఆ థియేటర్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరు స్టడీ చేయాలి. ఐ హ్యావ్ హౌ మెనీ థియేటర్స్ టోటలీ? నాట్ ఈవెన్ 5% or 6% ఆఫ్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్. దానికి ఆ నలుగురు అరవింద్ గారి దగ్గర కూడా లేవు, దిల్రాజు గారి దగ్గర కూడా అంత లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? సురేష్ బాబు గారి దగ్గర అక్కడ ఆంధ్రాలో ఉన్నాయి కొన్ని. మా దగ్గర 70 థియేటర్స్ ఉంటే 40 బుకింగ్ ఉన్నాయి, 30 థియేటర్స్ లీజ్ ఉన్నాయి. అది కూడా గ్రౌండ్ లీజు ప్లస్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. అది ఎంత పర్సెంటేజ్ ఆఫ్టర్ ఆల్? 5 or 6 or 7%. దీని బిఫోర్ ఉంటే 10 years బ్యాక్, ఇప్పుడు లేదండి అంత. అది అనవసరంగా ఆ నలుగురు ఆ టాపిక్ ఎవరో పెట్టారు, ఏదో గడి చెప్తే ఉంటారు. ఆ నలుగురు ఏమిటిది? ఏం లేదు ఇక్కడ. ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టు టాక్ ఆన్ 4 people ఓన్లీ. దెర్ ఆర్ సో మెనీ ఓనర్స్, దెర్ ఆర్ సో మెనీ లెసీస్, దెర్ ఆర్ సో మెనీ అదర్ పీపుల్, అండ్ వీఆర్ ది లాస్ట్ పీపుల్ టు హర్ట్ ఎనీబడి ఆర్ క్లోజ్ ద ఇండస్ట్రీ ఆర్ హర్ట్ ఎనీబడీస్ పిక్చర్. వీ వాంట్ ద ఫిల్మ్స్ టు రిలీజ్. అందరు ఫిల్మ్స్కి రావాలి, అందరు రిలీజ్ ఎక్కువ అవ్వాలి, ఇంకా 50 సినిమాలు రావాలని కోరుకుంటాం. బట్ ఆయన చెప్పినలాగా నేను మాట్లాడుకోలేను. అంటే ఈ రోజు 5 చేయాలంటే అది హూ ఆర్ వీ టు టాక్? సీ ఇట్స్ దేర్ విష్. వీ కాంట్ సే యూ మేక్ 50 films ఆర్ రెమ్యునరేషన్. హూ ఆర్ వీ టు డిసైడ్? సార్, హీరోస్ ఆర్ లైక్ గాడ్స్ సార్. ఇన్ 145 crore పాపులేషన్, there are how many heroes? 20 or 30 heroes in entire India, or maybe 40. They are gods. How can we talk against gods or for gods? I don't know. All these topics should not come, I think, and better we are having a good celebration time that new body has selected. Let us talk about the body and future aim cheyale, other than any controversial questions. So I request you not to talk anything controversial. ఫ్యూచర్ కి సంబంధించిన ప్లాన్స్ సార్, నేను ఎందుకు చెప్పినా అంటే సినిమా థియేటర్స్కి సినిమాలు వస్తలేవు. రాకపోతే సింగిల్ స్క్రీన్స్ మేము ఎట్లా నడిపించాలి? సో ఐఎమ్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ ఎవ్రీ ఇయర్ one hero 2 pictures. అయితే మేడం ఇంకోటి, ఐ టోల్డ్ మీ ఆ నలుగురు అంటారు కదా మేడం. సి ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ ఏషియన్లో ఇప్పుడు నేను ఉన్నా. ఓకే, nobody doesn't know how many theatres I have. I kept in under the one roof. అట్లా ఒక 5-6 ఉన్నాం. దే హ్యావ్ 6 theatres, somebody has 8 theatres, నాకు 8 theatres ఉన్నాయి. అట్లా అందరు కలిపి దే ఆర్ ఓన్లీ వన్ రూఫ్. ఒక వన్ రూఫ్ కింద పెడితే ఒక ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ దానికి పోతే అరే ఇంత గ్రూప్ అని ఉంటుంది, ఇంత మనీ ఇస్తే మా మనీ కూడా మాకు ఇది ఉంటుందని అండర్ ద వన్ రూఫ్ పెట్టినాం. అది అట్లా అందరు ఏమనుకుంటారు, ఏషియన్లోనే ఉంది అని అనుకుంటారు. అది సో అయితే ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అసలు బంద్ అనేది మేము ప్రకటించలేదు అని చెప్తున్నారు. బట్ మీడియాలో వచ్చిన రోజే ఎందుకు ఖండించలేదు? బికాస్ ఇన్ తెలుగు స్టేట్ ఫిలిం ఛాంబర్, వెన్ తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్స్, మన డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూర్చొని నీడ్ నాట్ టు సే ఎనీథింగ్ టు ద ప్రెస్. ఎందుకంటే ఒకటి బై ఒకటి అవుతుంది, అందుగురించి అని ప్రెస్కి పోవద్దు, మాట్లాడొద్దు అని అందరు డిసైడ్ చేసిండ్రు. అది డిసైడ్ చేయటం ఓకే, కానీ థియేటర్స్ బంద్ అని అంతా మీడియాలో వస్తున్నప్పుడు అలాంటి ప్రపోజల్ లేదని ఛాంబర్ నుంచి కానీ
తెలంగాణ ఫిలిం ఛాంబర్ నుంచి అంటే ఎందుకు మాకు మీరు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి, నో బడీ ఇవ్వలేదు? గో టు ద ప్రెస్, దట్స్ ఇట్. అదే డై డౌన్ అవుతుంది అని అనుకున్నాం మనం. శ్రీధర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన, మీరు ఫస్ట్ డే ఇప్పుడే ఎలక్ట్ అయ్యారు, వెంటనే ఒక ఎలిగేషన్ చేశారు, ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఇద్దరు డైరెక్టర్స్ అని చెప్పి. చాంబర్ తరపున అసలు ఎందుకు నేమ్ చేయట్లేదు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? The time will come, sir. 100% I'll take out his name and I'll give the return gift I'll give. Okay? Thank you, sir. కాదు శ్రీధర్ గారు, ఒక్క విషయం. ఇప్పుడు టికెట్ల రేట్లు పెరగటము, క్యాంటీన్లో వీటన్నిటి రేట్లు పెరగటం వల్లనే సామాన్యుడు థియేటర్ రావట్లేదనే ఒక ఇది ఉంది. దాన్ని మీరు అగ్రి చేస్తారా? దాన్ని ఏమన్నా కంట్రోల్ సార్, చేసే ప్రయత్నం సింగిల్ చేస్తారా? స్క్రీన్స్లో మీరు ఒక్కసారి పోండి సార్, మీకు తెలుస్తుంది ఎంత ఉన్నదో. 80 రూపీస్ బిగ్ పాప్కార్న్ బాక్స్ సార్, అదే మల్టీప్లెక్స్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది సార్? మాకు సింగిల్ స్క్రీన్స్ ఒక్కసారి పోండి సార్, సింగిల్ స్క్రీన్స్ ఇవ్వాలి, ఎంత ఖర్చు చేస్తున్నాము. ఒక్క సింగిల్ స్క్రీన్ చెప్పండి ఇది బాగలేదని చెప్పి. మా సీట్స్ చూడండి, అన్ని పుష్ బ్యాక్ సీట్స్ సింగిల్ స్క్రీన్స్లో. కానీ టాయిలెట్స్ చూడండి, ఏదో ఒక్క థియేటర్ పేరు చెప్పండి సింగిల్ స్క్రీన్ బాగాలేదని. అంటే మెయింటెనెన్స్ అంతగానో మెయింటైన్, ఎట్లా మల్టీప్లెక్స్ మెయింటైన్ చేస్తుందో అట్లా మేము మెయింటైన్ చేస్తున్నాం సింగిల్ స్క్రీన్స్. 1 second, Anupam wants to talk to.